అనుకుంటున్నామో దాన్ని జస్ట్ డాట్ పెట్టుకోవాలి. ఇలా 16.5కి 2 డాట్స్ పెట్టుకొని ఇది స్ట్రైట్ లైన్ కొట్టేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ షోల్డర్ మీరు ఈ నుంచి అయినా చేసుకోవచ్చు, ఈ నుంచి అయినా చేసుకోవచ్చు. ఎంత తీసుకోవాలి? 4.5. చెస్ట్ లైన్ కూడా 4.5. షోల్డర్ ఎంత వస్తుందో చెస్ట్ లైన్ కూడా అంతే తీసుకోవాలి. ఇప్పుడు చెస్ట్ లైన్కి స్ట్రైట్ లైన్ కొట్టుకుందాం. నెక్స్ట్ షోల్డర్ ఇక్కడ నుంచి ఆర్మ్ హోల్ డౌన్ లైన్ సేమ్ అయితే తీసుకోవాలి 4.5. షోల్డర్కి ఆర్మ్ హోల్ డౌన్కి సేమ్ లైన్, ఆర్మ్ హోల్ డౌన్ లైన్ చెస్ట్ లైన్. ఇక్కడ నుంచి అయితే తీసుకున్న క్రాస్గా 1 ఇంచ్. నెక్స్ట్ చెస్ట్ లైన్ మీద ఫ్రెంచ్ కర్వ్ 7.5. కింద కూడా 7.5 తీసుకోండి సేమ్ ఈక్వల్గా. వేస్ట్ లైన్ వద్దు, మర్చిపోండి, అది మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది. ఇక్కడ 7.5, ఇక్కడ 7.5. జుబ్బాని ఎలా చేసామో జుబ్బాకి 6.5 కదా, ఇది 7.5 అంతే. ఇప్పుడు ఈ 1 ఇంచ్కి ఆర్మ్ హోల్ ఎప్పుడైనా పొడుగు ఇలా ఉంది కదా, లోతు కింది వైపే రావాలి. ఇలా సెట్ చేసుకుంటూ ఈ లైన్ బార్డర్ దాటొద్దు, ఈ లైన్ దాటొద్దు. ఇలా వచ్చి ఇది కలుస్తుంది కాబట్టి ఇది పోయింది చూడండి. ఇక్కడ అలా చూసుకోవాలి, స్కేల్ కలిపే విధానం ఉంటుంది. ఇక్కడ ఈ లైన్ దాటొద్దు, డాట్ కలవాలి, ఇక్కడ ఇది కలవాలి. నెక్స్ట్ నెక్స్ట్ ఇక్కడ డాట్ మధ్యలో 4కి 2 తీసుకున్నాం ఇక్కడ మధ్యలో. అలానే ఉండదు, మనం సెట్టింగ్ చేసుకోవాలి. ఇది బయటకు వెళ్ళొద్దు, అవుట్ లైన్. స్కేల్ చూడొద్దు మనము. ఇది 1 పాయింట్, ఇది 2 పాయింట్, ఇది 3 పాయింట్. ఈ లైన్స్ దాటి బయటకు వెళ్ళొద్దు. ఇలా కలుస్తుంది. నువ్వు ఎలా పెడితే ఇక్కడ కూడా కలుస్తుంది, కలవదని కాదు. ఇప్పుడు ఏమైంది, స్కేల్ అవతలకి వచ్చేసింది. ఇది కరెక్ట్ కాదు. మనకి ఇది లైన్ దాటొద్దు, ఈ లైన్ దాటొద్దు. ఇలా మొత్తం ఈక్వల్గా దీనిలాగే ఉండిపోవాలి. నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్. లెంత్ ఒకటి 4.5, 4, 3.5. ఇక్కడ కూడా 4కి 1 పాయింట్, 3.5కి 1 పాయింట్. ఇది 2 ఇంచెస్ ఉండాలి. దీనికి ఒక లైన్ వేసుకొని ఇవి ఇలాంటి మార్కర్స్ వాడద్దు. ఇవే 1/4 పడతాయి, కౌంటింగ్ లెస్ అవుతుంది. నేను ఇక్కడ నుంచి మార్క్ చేసి ఇస్తున్నాను. మీరు ఒకవేళ స్క్వేర్ పెట్టుకుంటా అంటే కూడా స్క్వేర్ పెట్టుకోవచ్చు, రౌండ్ అంటే రౌండ్, వెనకకి స్క్వేర్ పెట్టుకుంటా అంటే కూడా పెట్టుకోవచ్చు. మీ స్టైల్, మీ ఎలా అంటే అలా, దాన్ని బట్టి ఆప్షన్ డిజైన్. ఇదే డైరెక్ట్ కట్ చేసేయాలి అంతే. నెక్కులు ఏం చేయాలంటే అప్పుడు విడివిడిగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్ షేప్కి దీనికి కట్ అవుతుంది కనుక ఇలా కుదరదు. విడివిడిగా చేసుకొని దేని మీదే దానికి ఫ్రంట్ బ్యాక్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది స్క్వేర్ రావాలంటే ఇలా కట్ అవుతుంది కదా, ఈ షేప్ ఫస్ట్ ఇదంతా కట్ చేసేసి ఓపెన్ చేసి అప్పుడు మీరు ఫ్రంట్కి బ్యాక్ కట్ చేసుకోవాలి. రౌండ్ అయితే పైకి వెళ్ళిపోతుంది. మనకి ఇక్కడ నుంచి 3 ఇంచెస్ కట్స్కి. ఇందులో మనకి మధ్యలో ఒక 1/2 ఇంచ్, ఇది ఎంత వచ్చిందో చూసుకొని ఇక్కడ 1/2 ఇంచ్తో కొంచెం షేప్ ఫ్రెంచ్ కట్, అది కడుతోనే తీసుకోవాలి లేదా చేతను. ఇలా మధ్యలో 1/2 ఇంచ్ ఉండాలి, ఇక్కడ తక్కువ ఉండాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి సగంలో షేప్ రావాలి. కిడ్స్ బ్లౌజ్ ఇంతే సేమ్ జుబ్బానే. డాట్ కుట్టేటప్పుడు ఈ షోల్డర్ మధ్య భాగం సైజుని బట్టి 5 ఇంచెస్ కానీ 4.5 లెంత్ కానీ చేస్తాం డాట్ కుట్టేటప్పుడు. ఇప్పుడు నాచ్ కంపల్సరీ మీరు మర్చిపోవద్దు. అందులో నెక్స్ట్ ఫస్ట్ చిన్న నెక్ ఒకటి కట్ చేసేసి ఓపెన్ చేశాక పెద్ద నెక్ కట్ చేస్తాం. ఇది ఒకటి కిడ్స్ బ్లౌజ్.
నాచు ముందే పెట్టాను చూస్తారు కదా. ఏదైనా ఓపెన్ చేయముందుకే నాచులు రావాలి, లేకపోతే డిఫరెంట్ అవుతుంది విడివిడిగా పెట్టుకుంటే. ఇదొకటి ఫ్రంట్ విత్ బ్లౌజ్కి, ఇదొకటి బ్యాక్ విత్ బ్లౌజ్. సేమ్ జుబ్బానే, జుబ్బ షేప్ ఒకటే వస్తుంది మీకు, లెంత్ ఒకటి పెరుగుతుంది.